హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బీరకాయ పొట్టుతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది బీరకాయ పచ్చడి కాదండి, బీరకాయ పొట్టుతో మనం పచ్చడి చేస్తున్నాము. చూడడానికి సేమ్ చింతకాయ పచ్చడిలాగే ఉంటుంది. ఇంతకుముందు నేను ఒకసారి అప్లోడ్ చేశాను వీడియో, అది కూడా చూడండి. అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ పొట్టు అండి. ఇది మీకు అందరికీ తెలుసు కదా, పైన చిలుక తీసేస్తాం కదా మనం, అది దాంతో పచ్చడి అనమాట. ఇదో 1/2 kg బీరకాయలు ఉంటాయి కదా, దాంతో తీసిన పొట్టు ఇది. యాక్చువల్ అయితే మనం ఇది పడేస్తాము, కాకపోతే పచ్చడి మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. నేను చాలాసార్లు ట్రై చేశాను, చాలా బాగా వస్తుంది. ఇది ఒకరోజు తినడానికి బాగుంటుందండి, నెక్స్ట్ డేకి నిల్వ ఉంటుంది, కానీ తినడానికి అంత బాగుండదు, టేస్ట్ తగ్గిపోతుంది అనమాట. ఇందులోకి చూసారు కదా, నేను కడిగి కట్ చేసి పెట్టాను అది ఆ పొట్టు మొత్తం. ఇక్కడ దానికి మీకు టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అండి, 1 స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 1 నిమ్మకాయ సైజు చింతపండు అండి. ఎందుకంటే దాంట్లో టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి మనం చింతపండు వేసుకుందాం. కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండి, ఒక వెల్లుల్లిపాయ అయినా సరిపోతుంది మనకి. ఇవన్నీ మనం రోస్ట్ చేసుకోవాలండి, నేను మీకు చూపిస్తాను. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, నేను 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆ బీరకాయ పొట్టును, ఈ పచ్చిమిర్చి 2 రోస్ట్ చేశాను. ధనియాలోని జీలకర్ర డ్రై రోస్ట్ చేశానండి. వీటిని మనం మిక్సీలో వేసుకోవాలండి. కొంచెం ఉప్పు, మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను మిక్సీలో వేసాను. దీనికి మనం తాలింపు కూడా పెట్టాలి కాబట్టి పోపు గింజలు 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, ఆయిల్ అండి. నేను పోపు వేసాక చూపిస్తాను మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేను పోపు వేసాను. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం పచ్చడిలో కలపాలండి, అలాగే కలపకూడదు. కొంచెం వేడి తగ్గనివ్వాలి మనం. కూల్ అయిన తర్వాత పచ్చడిలో వేద్దాం. చూడండి, కొంచెం కూల్ అయిపోయింది అది. ఇది మన పచ్చడి. చూడడానికి మాత్రం చింతకాయ పచ్చడిలాగే ఉంటుంది, సేమ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. అంతా కాకపోయినా మనం ఊరికే పడేసే బదులు అట్లా చేసుకోవడం మంచిది కదా. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.